హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ ఫిష్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను ముందుగా ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకొని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి ఈ కర్రీకి. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఫ్రెష్గా కడిగి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలండి. ఈ బొమ్మిడి చేపల కర్రీ చాలా మంది ఇష్టంగా తింటారు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఒక 50 గ్రామ్స్ బొమ్మిడి చేపలు తీసుకున్నానండి. 50 గ్రామ్స్ ఉన్నాయి ఇవి. ముందుగా వీటిని క్లీన్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. చాలామంది ఈ చేపలు స్మెల్ వస్తాయని తినకుండా ఉంటారు కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ మీకు చాలా బాగా చూపిస్తాను. అలా చేయడం వల్ల కర్రీ స్మెల్ రాకుండా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఈ చేపలు ఒక్కొక్కటి నేను చూపిస్తున్న విధంగా అన్ని వైపులా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చడం వల్ల ఈ ఫిష్కి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, అవి అన్నీ ఇందులోనే కాలిపోతాయి. ఈ విధంగా నేను చూపించే విధంగా అన్ని చేపలు కాల్చుకోవాలండి. ఒక్కొక్కటి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. మీకు కట్టెల పొయ్యి అవైలబుల్ ఉంటే ఇంకా బాగుంటుందండి, అట్లా కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా అన్ని చేపలు కాల్చుకోవాలండి. ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా మనకి ఇష్టం వచ్చిన విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ విధంగా కాల్చుకోవాలండి అన్ని వైపులా. ఈ విధంగా అన్నీ కాల్చుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మనం కాల్చినప్పుడు చిన్న ముళ్ళులన్నీ మాడిపోయి ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చేస్తాయండి. అదే విధంగా తోక, తల కూడా తీసేసేయాలి. ఈ విధంగా ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక్కొక్క చేప నేను చూపించిన విధంగా అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ చేపలను కడగాలండి. ఈ విధంగా చేపలు కడిగి ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను చూపించిన ప్రాసెస్లో ఈ చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని వండుకుంటే స్మెల్ కూడా రాదండి. చాలామంది డ్రై ఫిష్ ఇష్టపడతారు కానీ స్మెల్ వస్తుందని తినకుండా అవాయిడ్ చేస్తారు. నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి, మీకు స్మెల్ రాదు. ఎట్ ద సేమ్ టైం కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది, ముక్కలు కూడా గట్టిగా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ డ్రై ఫిష్ చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి, తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు స్మెల్ అనేది అస్సలు ఉండదండి. చాలామంది తినాలనుకుంటారు కానీ స్మెల్ వస్తుందని తినకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ కర్రీ చేసి చూపిస్తున్నానండి. నేను చూపించిన ప్రాసెస్లో చేసుకొని చూడండి, టేస్టీగా వస్తుంది మీకు. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్స్ వేసాను, మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది ఈ చేప కర్రీ. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. 50 గ్రామ్స్ ఫిష్ తీసుకున్నాను. మనం 10 to 15 మినిట్స్లో ఫిష్ క్లీన్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే ఎర్లీగా ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ మగ్గేలోపు చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని చూసారండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవడం. ఈ విధంగా ఉల్లిపాయలు మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే వేసుకున్నానండి. ఎందుకంటే ముందుగా వేస్తే అడుగంటుతుంది, ఉల్లిపాయలు త్వరగా మగ్గాయి కాబట్టి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నానండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటాలు. టమాటాలు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి టమాటాలు కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిపోయింది, టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిపోయాయండి, చూసారా. ఇప్పుడు ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ ఎండు కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ సాల్ట్ కలిపిన కారం వేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి.
నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. నేను తీసుకున్న కారం ఎక్కువ స్పైసీగా ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా గ్రేవీ రెడీ చేసుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకున్నాను, సాల్ట్ కలిపిన కారం కూడా వేసాను కాబట్టి మీరు చూసి వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నాకు రెడీగా ఇంట్లో ధనియా పౌడర్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. లేదనుకుంటే మీరు కూడా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ గ్రేవీ ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు ఇందులో వేసుకోవాలండి. బొమ్మిడి చేపలు వేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఈ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ కూడా థిక్గా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీలో కొబ్బరి పౌడర్ వేస్తేనే, జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు వేసుకోవాలండి ఇందులో. ఈ విధంగా బొమ్మిడి చేపలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలండి. నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి ఈ విధంగా చేసి చూడండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే. 2 మినిట్స్ అయిందండి. చూద్దాం. చేపలు కూడా ఉడికిపోయాయండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే చేపలు కూడా ఉడికిపోతాయండి. వేడి వేడి బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి అరోమా కూడా వస్తుంది. చేపలు కూడా ఉడికిపోయాయి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బొమ్మిడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.